ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాము. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం ఆన్ చేసేద్దాము. ఓకే, ఇది పక్కన పెట్టేసి కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పన్నీర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వ ఒకసారి. లైట్ ఏంటంటే మనం జీలకర్ర వేసుకుందాం ఇందులో. ఒక 1 స్పూన్ వేద్దాం. ఇది కొంచెం వేగాలి. స్పూన్ ఇవ్వ. ఓకే సాధన, ఇది వేగిపోతుంది కదా, ఒకసారి పట్టుకో. పన్నీర్. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ వేద్దాం. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, గరం మసాలా పౌడర్ వేసుకున్నాం ఇందులో, అండ్ కొంచెం పసుపు. ఓకే, సో చక్కగా మిక్స్ చేసి చూసావా గరం మసాలా స్మెల్ ఎంత బాగా వస్తుందో అసలు. అండ్ అందులోనూ పన్నీర్ కూడా వేసాం కదా, పన్నీర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, ఫ్రెష్ పన్నీర్. సో పన్నీర్ కూడా వేగిపోయింది కదా, కొంచెం అంటే కొంచెం గట్టి పడాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలు. సో కొంచెం ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆలోపు ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవాలి. సో బౌల్ తీసుకుందాం. అండ్ ఈ బౌల్లో ఫస్ట్ ఏం వేసుకుందామంటే ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెమే తీసుకుందాం. అండ్ ఇప్పుడు అల్లం, చాలా చిన్నగా కట్ చేసిన అల్లం పీసెస్ వేద్దాం ఇందులో. నెక్స్ట్ టొమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది దోశ. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేద్దాం. అన్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకుంటే దోశలోకి బాగుంటాయి. ఇప్పుడు మనం కారం ఇందులోనే వేసేద్దాం. ఇక్కడ ఏంటంటే ధనియా పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా అసలు. అన్ని మిక్స్ చేసేద్దాం చక్కగా. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము. మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే నెక్స్ట్ ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, దోశ వేయాలి కదా, పెద్దగానే పెట్టేసుకుని ఈరోజు మనం దోశ ప్రిపేర్ చేస్తున్నాము, మసాలా దోశ. మరి దోశ ఫస్ట్ మనం వేసుకోవాలి కదా, ఆయిల్ వేద్దామా? కొంచెం ఆయిల్ వేయకుండానే వేద్దాం. ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తక్కువ తినాలి అనుకున్నాం కదా మనం ఫస్టే, అందుకనే ఆయిల్ వేయకుండా లైట్ గా వేస్తా, చాలా తక్కువ ఆయిల్. చాలా మంది దోశ మంచిగా రావడానికి ఆనియన్ కట్ చేసి రాస్తారు. ఆనియన్ ని ఆయిల్ లో ముంచేసి అలా స్ప్రెడ్ చేస్తారు. లేదు, డైరెక్ట్ గా కూడా, అంటే మా మామ అలాగే చేస్తుంది. అవునా? ఆనియన్ పొట్టు తీసి కట్ చేసి ఫస్ట్ మొత్తం అంతా రాసి తర్వాత దోశ వేస్తుంది. సో 2 sides మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. సాధన, మనం ఇప్పుడు దోశ వేసేసుకున్నాం కదా, కారం ఇవన్నీ మిక్స్ చేసిన స్టఫింగ్ ఉంది కదా, ఫస్ట్ ఇది వేసుకుందాం. హెల్దీ స్టఫింగ్ ఇదంతా కూడా. సాధన, ఇప్పుడు ఏంటంటే పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా విత్ గరం మసాలా అండ్ ఆల్. సో ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. పన్నీర్ ఇష్టమా నీకు? చాలా. పన్నీర్ లో ఏం వెరైటీస్ ఇష్టం? పన్నీర్ తో ఏది చేసినా తింటా. అవునా? పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా. ఓకే, అంటే పాల పౌడర్ కూడా హ్యాపీగా తినేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఇంక అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రోల్ చేస్తారా? దీన్ని నీట్ గా రోల్ చేసేసుకుందాం. ఓన్లీ 2 sides రోల్ చేస్తాను నేను. పిల్లలకి పన్నీర్ ఇష్టపడే వాళ్ళు టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టించండి కదా. ఎస్,
కానీ ఏంటంటే దోశ మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కొంచెం మెత్తబడిపోతుంది. కాబట్టి ఇలా ఇచ్చామనుకోండి చిల్డ్రన్స్ కి కూడా, ఎవరైతే వెజిటబుల్స్ ఇవన్నీ పన్నీర్ కానీ ఇవన్నీ అన్ని వేడి పక్కన పడిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే సూపర్ గా తినేస్తారు. ఓకే సాధన, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. యా షూర్. ఓకే, మార్నింగ్స్ కీరా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ తింటే కూడా హెల్త్ కి చాలా మంచిది. ఎస్. ఓకే, సో చూస్తున్నారు కదా, ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్. ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పన్నీర్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పచ్చిమిర్చి, అల్లం, టమాటోలు, ఉల్లిపాయలు, కారం, ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసుకుని పైనుంచి నూనె చల్లుకుని టొమాటో మిశ్రమం, పన్నీర్ మిశ్రమం వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ రెడీ.